అయితే అడుగుతున్నారు, జనం అంతా అడుగుతున్నారు. ఇప్పుడు జిల్లాలు కూడా విస్తరింపజేస్తామని చెప్పేసి అట్లాగా సార్. ఇప్పుడే కొత్తగా మనము రాజరికం నుంచి ప్రజాస్వామ్యంలోకి వచ్చినామా? ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడ్డదా? 33 జిల్లా కలెక్టర్లు ఉన్నారు, గ్రామంలో గ్రామ విఆర్ఓ ఉన్నాడు, విఏఓ ఉన్నారు. గ్రామంలో 39 రకాల రికార్డులు ఉంటాయి. ఏది చెరువు భూమి, ఏది కుంట, ఏది శ్మశానము, ఏది అసైన్డ్ భూమి, ఏది అన్ని ఉంటాయి కదా. గ్రామంలో విలేజ్ లెవెల్లో జరిగేటి కదా. గ్రామంలో కాకపోతే మండల లెవెల్లో ఉంటుంది. తహసీల్దార్ ఉంటాడు, ఎంఆర్ఓ, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, కలెక్టరు. మరి వీళ్ళంతా పనికిరాని అవలగల్లా? అంటే వ్యవస్థలు మొత్తం కుప్పగున్నాయా? అంటే ఇప్పుడే కొత్తగా మనం గవర్నమెంట్ కనుక్కొని రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కొత్తగా చట్టాలు ఏమైనా తయారవుతున్నాయా? అంటే ప్రతి పాలకుడు తన ముద్ర కోసం. ఇప్పుడు మా చిన్నప్పుడు కొత్తగూడెంలో మా నైనింగ్ లేను, రుద్రంపూరు, రామవరము ఉమెన్స్ కాలేజ్ ఉండేది, సింగరేణి ఉమెన్స్ కాలేజ్. అక్కడ రవీందర్ రెడ్డి అని ఒక ఎస్ఐ, కొంచెం బక్కపలచగా ఉండేటోడు. అంతకుముందున్న పాషానో ఏదో ఎస్ఐ ఉండే, ఆయన గట్టిగా కొట్టేటోడు, బాగా పేరుంది. అయితే రవీందర్ రెడ్డి గారు కొత్త ఎస్ఐ వచ్చినాక ఆయన బుల్లెట్ మీద కూర్చుంటేనే బక్కగా ఉండేటోడు. ఆయన ఎవరు ఎస్ఐ అంటే మంచి ఫిజిక్, 20-30 ఇయర్స్ బ్యాక్ ఎస్ఐ అంటే పవర్ఫుల్ కదా. ఈయనేమో బక్కగా ఉండేటోడు, కొంచెం బక్కపలచగా ఉండేటోడు. ఆయన ఫిజికల్గా ఫిట్ ఉన్నా కూడా చూడడానికి అట్లా అనిపించేటోడు. ఆయన బుల్లెట్ మీద కూర్చుంటే ఆయన గాల్లో ఎగిరిపోయేటట్టు ఉండేటోడు. మరి ఆయనకి ఎట్లా ఉద్యోగం వచ్చిందో మనకు తెలియదు. ఆయన ఏం చేసిండు, ఎవ్వరు పట్టించుకోవట్లేదని చెప్పి ఆ ఉమెన్స్ కాలేజ్ దగ్గర మారువేషంలో ఉండి ఈ అమ్మాయిలను ఏడిపించేటోళ్ళని పట్టుకొని బట్టలు ఇప్పి డ్రాయర్ మీద కొట్టుకుంటూ తీసుకుపోయిండు. పెద్ద పెద్ద రౌడీ. ఇంకా అప్పటి నుంచి రవీందర్ రెడ్డి ఎస్ఐ అంటే పవర్ఫుల్. మాకు సింగరేణి ఉమెన్స్ కాలేజ్, సింగరేణి ఉమెన్స్ కాలేజ్ ఉంటుంది ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గర. అక్కడ ఏం చేసిందంటే ఈయననే పట్టుకొని మఫ్టీలో పట్టుకొని ఇక అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ దాకా, పోస్ట్ ఆఫీస్ దగ్గర పోలీస్ స్టేషన్ దాకా బట్టలు ఇప్పి డ్రాయర్ మీద అమ్మ ఎవరైనా అంటే రవీందర్ రెడ్డి. అప్పటి నుంచి రవీందర్ రెడ్డి అనే ఎస్ఐ పాపులర్ అయ్యిండు. మరి ఇప్పుడు కేసీఆర్ గతంలో మిషన్ భగీరథ ఆయననే, మిషన్ కాకతీయ ఆయననే, నదులకి నడక నేర్పింది ఆయనే, మోటార్లకి ఈత నేర్పింది ఆయననే. అంతకుముందు బతుకమ్మ కనిపెట్టింది వాళ్ళే. అంతకుముందు ఏం లేవు, అంతకుముందు నీళ్లు తాగలే, ఇక్కడ సన్న బియ్యం పండలేదు. అపర భగీరథుడు, తెలంగాణ జాతిపిత, తెలంగాణ బాల్ దాకరే కేసీఆర్ అయ్యిండు. ఆయన అధికారం దిగిపోయినాక ఆయన చేసిన అక్రమాలన్నీ బయటకు వస్తున్నాయి. ఆయన ఉన్నప్పుడు బయటకు రాలే. ఇప్పుడు మా పల్లెటూరులో ఒక సామెత ఉంటుంది, బర్రె చచ్చినాక పాడి బయటపడుతుందని. అంతేగా మరి. ఇప్పుడు బర్రె ఉన్నప్పుడు నీ బర్రె ఎన్ని పాలు ఇస్తుందంటే వాళ్ళు ఏం చేస్తారు, 2 లీటర్లే 3 లీటర్లే అని చెప్తారు. బర్రె చచ్చిపోయినాక ఏడుస్తూ ఉంటారు. పొద్దున 4 లీటర్లు ఇచ్చేది, సాయంత్రం 4 లీటర్లు ఇచ్చేది, ఎంత మంచి బర్రె ఇది అన్నట్టు. ఇప్పుడు కేసీఆర్ గారు అప్పుడు జాతిపిత, బాల్ ఠాకరే, తెలంగాణ గాంధీ, ఇప్పుడు కచరా అయిపోయింది. ఎందుకంటే ఆయన చేసిన స్కామ్లన్నీ బయటకు వస్తున్నాయి. అధికారం ఉన్నప్పుడు అధికారంలో కనకపు సింహాసనంపై శునకమును కూర్చోబెట్టినా కూడా అది గొప్పగానే కనబడుతుంది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఇప్పుడు హైడ్రా తెచ్చిండు, హ్యాట్స్ ఆఫ్. నా కోరిక ఏంటంటే ఇది జీబ్రా కావద్దు, కోబ్రా కావద్దు. కోబ్రా అయితే సామాన్యులను కాటేస్తుంది, జీబ్రా అయితే కొంతమందిని ముట్టుకొని మరకంటించుకొని, కొంతమందిని ముట్టుకోకపోతే జీబ్రా ఎట్లుంటది, నల్ల మరకలు, తెల్ల మరకలు. కొంతమందికి ఏమో ఒక న్యాయము, కొంతమందికి ఇంకొక న్యాయం చేస్తే అది జీబ్రా అవుతుంది. హైడ్రా చేయాల్సింది ఎసెట్ ప్రొటెక్షన్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్. ఒక అనుకోని ప్రకృతి వైపరీత్యం జరిగితే ఇమీడియట్గా డిజాస్టర్ రెస్పాన్స్, ఇది హైదరాబాద్కే కాదు తెలంగాణ మొత్తానికి డిజాస్టర్ రెస్పాన్స్ అనేది ఉండాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఉండాలి. ప్రతిసారి మనం నేషనల్ ఎన్డీఆర్ఏ బృందాల మీద ఆధారపడద్దు. ఇప్పుడు ఖమ్మంకి వరదలు వచ్చినాయి, మరి ఖమ్మం సముద్రంలో ఉందా, సముద్రం ఖమ్మంలోకి వచ్చిందా? మున్నేరులో ఇల్లు కట్టుకున్నారా, మున్నేరులోకి వీళ్ళు పోయిర్రా? వరంగల్కి వరదలు వచ్చినాయి మన స్వర్ణయుగంలో. ఇప్పుడు మరి ప్రజాయుగంలో ఖమ్మం, మాది ఖమ్మమే, మా ఖమ్మంలో మరి 50 సంవత్సరాల్లో రానంత వరదలు వచ్చినాయి. నేను చూడలే. లకారం చెరువు 113 ఎకరాలు కాస్త 20 ఎకరాలు 30 ఎకరాలు అజయ్ గారు. మరి లకారం చెరువును మింగిన లఫంగి గాళ్ళ మీద రేవంత్ రెడ్డి గారు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? మొన్న పోయొచ్చారు కదా, మాట్లాడారు. లకారం చెరువును మింగిన లఫంగి గాళ్ళు, లంగగాళ్ళు ఉన్నారు. అది ఖమ్మంలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. మరి వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? 3 మంత్రులు ఉన్నారు. మరి 3 మంత్రులు ఉన్నా కూడా మా బ్యాడ్లకి ఏంటంటే పక్కనున్న విజయవాడ ఖమ్మంకి 60-80 కిలోమీటర్లే. అక్కడ వాతావరణము ఇక్కడ వాతావరణం సేమే ఉంది. ఆ రోజు అక్కడేమో హెలికాప్టర్లు 6 ఎగిరినాయి, ఇక్కడేమో ఒక్క హెలికాప్టర్ కూడా రాలేదు. మా బ్యాడ్లకి ఏంటంటే 3 మంత్రులు ఉన్నారు. పాపం వాళ్ళు డాబా మీద ఎక్కి 11 గంటలు, పొద్దున 7 గంటలకు 8 గంటలకు డాబా ఎక్కితే మధ్యాహ్నం 2 గంటలకు కొట్టుకుపోయారు. అంటే దాదాపు 10 గంటల పాటు. ఇంకొకళ్ళు ఆ ప్రకాష్ నగర్ బ్రిడ్జి మీద 8-9 గంటలకు వెళ్తే రాత్రి 10 గంటల వరకు 14 గంటలు ఉన్నారు. మరి వాళ్ళకి పక్కన ఉన్న వాతావరణ శాఖ మరి ఆ రోజు రిపోర్టు హైదరాబాద్లో ఎట్లుంది, ఖమ్మంలో ఎట్లుంది, విజయవాడలో ఎట్లుంది అనేది సైంటిఫిక్ రిపోర్ట్ బయటకు తీయాలి. ఎందుకంటే ఆరోపణలు వస్తున్నాయి. మరి ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ లెటర్ రాస్తే 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు,
బోట్స్, వీళ్ళకి కావాల్సిన అత్యవసర సామాగ్రి 2 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు కూడా అకింపేట దుండిగల్ ఎయిర్పోర్ట్లో పెట్టారని చెప్పారు. మరి అకింపేట దుండిగల్ అక్కడ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఉన్న స్పెషల్ హెలికాప్టర్లు మరి ఎక్కడికి పోయినాయి, ఎక్కడికి వచ్చినాయి? అవి మొన్న రిటర్న్ వస్తూ ఎక్కడో నల్గొండ జిల్లాలో రిపేర్కి ఆగిపోయినాయి. అవి నిజంగా వాతావరణం బాగాలేకపోయినాయా, లేకపోతే ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నట్టు ఇక్కడ హెలికాప్టర్లు ఏమన్నా ఆంధ్రాకు పోయినాయా? అక్కడేమో 6-8 హెలికాప్టర్లు తిరిగినాయి, వాళ్ళు రెస్పాన్స్ అయినట్టు. మరి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి పట్టించుకోలేదా? ఓన్లీ ఆంధ్ర మీదనే చూపించిందా? ఇది కేంద్ర ప్రభుత్వం తప్ప, రాష్ట్ర ప్రభుత్వం తప్ప, లేకపోతే నిజంగానే వాతావరణం తప్ప? సరే, హెలికాప్టర్ రాలేదు, కనీసం డ్రోన్లు. ఇప్పుడు ఎవరైతే ఆ బ్రిడ్జి మీద 15 గంటలు చిక్కుకున్న వాళ్ళు ఉన్నారు, 9 మంది, మరి కలెక్టర్ ఉన్నారు, 3 మంత్రులు ఉన్నారు, వ్యవస్థ ఉంది కదా, కనీసం ఒక డ్రోన్లు పంపించలేకపోయారా? ఇలా డ్రోన్లు అనేది ప్రతి పల్లెటూరులో కూడా కెమెరాలు షూటింగ్ చేసుకునే వ్యవసాయమే చేస్తున్నారు. రైతులు చేసుకునే వాళ్ళకి పిచికారీ మందుల కోసం ఇంజనీరింగ్ కాలేజీలలో కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్న ప్రతి దగ్గర కూడా వైరాలో కృషి విజ్ఞాన కేంద్రం ఉంది, అగ్రికల్చర్ పాలిటెక్నిక్స్ ఉన్నాయి, అశ్వరావుపేటలో ఉంది, అక్కడ డ్రోన్స్ ఉన్నాయి, పెద్ద డ్రోన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు చావు బతుకుల్లో ఉన్న వాళ్ళు కుటుంబ సభ్యులు 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు చందాలు వేసుకొని పక్క ఊరు నుంచి అక్కడక్కడ 2-3 డ్రోన్లు తెచ్చి వాళ్ళకి ఆహార సౌకర్యాలు, జాకెట్లు పంపించారట. మరి ప్రభుత్వ యంత్రాంగం కనీసం జాకెట్లు కూడా పంపించలేకపోయారా? వాళ్ళకి డ్రోన్లు కూడా పంపించలేకపోయారా? ఫుడ్ కూడా పంపించలేకపోయారా? మరి దీని మీద ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే 70 సంవత్సరాల తర్వాత నాగరిక సమాజంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి అద్భుతమైన టెక్నాలజీ అని సెమినార్లు పెడుతూ చిన్న వర్షం వచ్చి వరద పొంగితే అక్కడ ఉన్న వాళ్ళని కాపాడడానికి ఎన్డీఆర్ఎఫ్ సిస్టమ్ ఉంది మనకి. ఎన్ఎస్ఎస్లో ఎన్సీసీలో వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు ఎట్లా అనేది ప్రతి కాలేజీలో ట్రైనింగ్ ఉంటుంది. ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ ఉద్దేశమే అది. దీని మీద నేను ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ అడుగుతున్నాను. ఎందుకంటే వీళ్ళేమో వాతావరణం బాగాలేదంటున్నారు, వాళ్ళేమో ప్రతిపక్ష పార్టీలు సెంట్రల్ గవర్నమెంట్ పంపించినాం, మేము హెలికాప్టర్లు పంపించినాం, 1500 కోట్ల డబ్బులు ఇచ్చినాం, బోట్లు ఇచ్చినాం, అయినా కూడా వీళ్ళు వాడుకోలేదు అంటున్నారు. ఇది రాజకీయ కోణంలో చూడట్లే. బాధ్యత రాహిత్యం కనుక ఉంటే మా ఖమ్మంలో మున్నేరుకు వరదలు వచ్చి దాదాపు 27 మంది చచ్చిపోయారు. మీరు ఓన్లీ ఆ బిల్డింగ్ పాలేరు వాళ్ళిద్దరు లేకపోతే ఈ 9 మంది గురించే చూస్తున్నారు. 27 మంది ఉన్నారు. మొత్తం ఖమ్మం మహబాద్ కానీ ఖమ్మం చుట్టుపక్కల వరదల కాలంలో 27 డెడ్ బాడీస్ వచ్చినాయి. వరదల కాలంలో మీరు పోస్ట్ కావాలని పేపర్లో వచ్చిన రిపోర్టు ఏ ఊర్లో ఎవరెవరు చచ్చిపోయారు అనేది. సైంటిస్ట్ అనే అమ్మాయి కూడా మరి అమ్మాయి పాపం సైంటిస్టు. వీళ్ళకి వాతావరణ శాఖ ఉంటుంది, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఉంటుంది, పోలీస్ యంత్రాంగం ఉంటుంది, రెవెన్యూ వ్యవస్థ ఉంటుంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. పైన వరదలు పడుతున్నాయి, అకాల వర్షాలు వచ్చినాయి. మరి ఇక్కడ కల్వర్ట్ ఉంది, ఇక్కడ బ్రిడ్జి ఉంది, ఇక్కడ ప్రవాహం వేగం ఎక్కువ ఉంటుందని చెప్పి కనీసం ఒక పోలీసులన్నా పెట్టాలి కదా, అక్కడ రాకపోకలు నిర్ణయించాలి కదా. ఒక యంగ్ సైంటిస్టు ఆ అమ్మాయి చనిపోయింది, ఎందుకు చనిపోయిందో కూడా ఆమెకు తెలియదు. రోడ్డు మీద వెళ్తూ చనిపోతే మరి ఇది ప్రభుత్వ బాధ్యత రాహిత్యమా కాదా? ఇప్పుడు అనుకోకుండా వరదలు వస్తాయి, మానవ ప్రయత్నం చేయాలి. ఆ అమ్మాయి ఫోన్ చేసినప్పుడు కనీసం 2 గంటలు వాళ్ళు కొట్టుమిట్లాడుతున్నప్పుడు ఎవరు కాపాడే వ్యవస్థ, అసలు ఎవరు రెస్పాన్స్ ఇచ్చారు? వాళ్ళ శవం కూడా, వాళ్ళ నాన్నగారి శవము వీళ్ళు వాళ్ళ చుట్టాలు ఎత్తుక్కొని తెచ్చుకున్నారు, ప్రభుత్వ అధికారులు తెచ్చుకోలే. అంటే దీన్ని బట్టి మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీని తిట్టడం ఈజీ, అదే ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వచ్చినాక మీరెంత బాధ్యతగా ఉన్నారు? మరి తుమ్మల నాగేశ్వరరావు గారు రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేయాలి కదా హెలికాప్టర్ పంపేయమని, లేదా అమిత్ షా గారికి ఫోన్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఫోన్ చేశారు? ఇప్పుడు ఒక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మన రాష్ట్రానికి మంత్రి, ఆయన హెలికాప్టర్ పంపేయమని ఎవరికి ఫోన్ చేయాలి? ఫస్ట్ ముఖ్యమంత్రికి ఫోన్ చేయాలి, లేకపోతే అమిత్ షా గారికి ఫోన్ చేయాలి. ముఖ్యమంత్రి గారు అమిత్ షా గారికో లేకపోతే మిలిటరీ ఆఫీసర్స్కో వాళ్ళు ఫోన్ చేస్తారు, డైరెక్ట్ మిలిటరీకి వీళ్ళు ఫోన్ చేయలేరు కదా. అంటే రేవంత్ రెడ్డి గారు అందుబాటులో లేరు ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారికి. తుమ్మల నాగేశ్వరరావు గారు వీళ్ళకి ఫోన్ చేసిన వేస్ట్, వీళ్ళు ఉట్టి చవటలు దద్దమ్మలు అని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు అన్న సహాయం చేస్తాడని చంద్రబాబు నాయుడు కోరిండా? వాతావరణం సరిగా బాగాలేకపోతే ఎవరేం చేయలేరు. మరి ఆల్టర్నేటివ్ మెకానిజం ఏముంది అది ఆలోచించాలి కదా. డ్రోన్లు అయితే ఖమ్మంలో డ్రోన్లు లేవా? ఖమ్మంలో కనీసం ఒక 100 డ్రోన్లు ఉంటాయి. ఏ ఫోటోగ్రాఫ్ స్టూడియోకి వెళ్ళినా కూడా ఇవాళ ఒక్కొక్క పెళ్లికి 5 లక్షల నుంచి 50 లక్షలు తీసుకుంటున్నారు. మంచి డ్రోన్స్ వచ్చినాయి. వ్యవసాయ క్షేత్రాల్లో పెద్ద రైతుల దగ్గర ఉన్నాయి, కలెక్టరేట్ ఎన్డీఆర్ఎఫ్ టీం దగ్గర ఉంటాయి. కనీసం జాకెట్స్, బోట్స్ అని ఉండాలి కదా. నీకు హెలికాప్టర్ రాలేదు, బోట్ అన్న పోవచ్చు కదా, స్పీడ్ బోట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు అక్కడ వాళ్ళు పొద్దున 8 గంటలప్పుడు బిల్డింగ్ ఎక్కినప్పుడు వాళ్ళు మునిగిపోయి కూలిపోయే దాకా ఉండే బదులు కనీసం ఏదో ఒక వ్యవస్థ, వాళ్ళు ఒకరి గురించే కాదు, చనిపోయిన 27 మంది గురించి మనం మాట్లాడుతున్నాం. కనీసం ఇప్పటికైనా మనం గుణపాఠం నేర్చుకోవాలి.
మన పక్కన 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ మధుర మా ఖమ్మంకి బార్డరే కదా, పక్కనే కదా, అక్కడికి ఇక్కడికి పెద్ద వాతావరణం మార్పు ఏం లేదు. ఇంకోటి ఈ హెలికాప్టర్లు మామూలు హెలికాప్టర్లు కావు, ఇవి అసాధారణమైన వాతావరణంలో కూడా ప్రయాణించగలిగే ప్రత్యేకంగా డిజైన్ చేసిన హెలికాప్టర్లు. ఇవి మామూలుగా టూరిజం హెలికాప్టర్లో లేకపోతే డొమెస్టిక్ హెలికాప్టర్లు కావు. విపరీతమైన పరిస్థితులలో వాతావరణం అనుకూలంగా లేకపోయినా కూడా మాక్సిమం ట్రై చేస్తాయి అవి. అసలు ఖమ్మంకి హెలికాప్టరే రాలే కదా. అవును, హైదరాబాద్లో ఎగిరిందా? ఎక్కడ ఆగింది అది? హైదరాబాద్లో అయితే వాతావరణం హెలికాప్టర్ ఎగరడానికి అనుకూలంగానే ఉంది కదా. కేంద్ర మంత్రులు వచ్చిర్రు, రాష్ట్ర మంత్రులు పోయిర్రు, పర్యటనకు పోయిర్రు. అంటే దీని మీద పూర్తి స్థాయి లేకపోతే ఈ ముగ్గురు మంత్రులకు కూడా ప్రజల్లో అపవాదం వచ్చే ప్రమాదం ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా అపవాదం. వీళ్ళు కావాలని ఎవరు చేయరు. మరి ఆ రోజు రేవంత్ రెడ్డి మొత్తం ఏదో సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది, నేను సరిపోదా శనివారం సినిమా చూసుకుంటూ కూర్చుండి అని చెప్తున్నారు. నిజంగా ఒకవేళ అది కరెక్ట్ అయితే రేవంత్ రెడ్డి గారు బాధ్యత లేకుండా ప్రవర్తించినట్టు. లేదు ఈ టీఆర్ఎస్ వాళ్ళు కావాలని అట్లా రేవంత్ రెడ్డి గారి మీద బురద చల్లితే వాళ్ళ మీద ఒక ముఖ్యమంత్రి వరదలు వస్తుంటే ఆయన సినిమా చూసుకుంటూ కూర్చుండని ఆరోపిస్తే అది ప్రజల్లో గందరగోళం తీసుకొస్తుంది. మేమే ఖమ్మం ప్రజలేమో చావు బతుకుల్లో ఉంటే ముఖ్యమంత్రి సినిమా చూసుకుంటే ఎంజాయ్ చేస్తే అలాంటి ముఖ్యమంత్రి ఎందుకని అనుకుంటారు. ఇది రేవంత్ రెడ్డి గారి ఇమేజ్కి చాలా డ్యామేజ్ జరిగే అంశం. ఆరోపించింది ఎవరో వాళ్ళని తీసుకొచ్చి ఎంక్వైరీ చేయాలి, లేదంటే అది నిజమే అనుకుంటారు. బాధ్యత లేకుండా బరి తెగించి మా ఇష్టం వచ్చినట్టు మేము పరిపాలన చేస్తామంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వానికి ఏం జరిగిందో మీకు కూడా అదే జరుగుతుంది. మీరు మంచి చేస్తే నెత్తిన బెత్తుకుంటారు, మీరు ఇదే తప్పుడు పనులు చేస్తే బండకేసి బాధతాం. అది మీ మొక్కలం కాదు, ప్రజలే మీకు శ్రీరామ రక్ష. ప్రజల దీవెనలు ఉన్నంత కాలమే మీరు గొప్పోళ్ళు. గౌరవం మీరు చేసే పనుల వల్ల వస్తుంది తప్ప మీరు కూర్చున్న కుర్చీల వల్ల రాదు. ఎగ్జాక్ట్లీ. సో థ్యాంక్ యూ అన్న. నిజంగానే మరి మీరు అన్నట్టుగానే రేపు అంటే హైడ్రా మీద కరెక్ట్ అయినటువంటి ఒక నివేదిక రావాలి. ఎవరైతే తప్పు చేశారో అధికారులు ముందు వాళ్ళని శిక్షించి తర్వాత దీని మీద ఒక పారదర్శకత చూపించాలి మనం కూడా కోరుకుందాం. చాలా చక్కగా చెప్పారని థ్యాంక్ యూ సో మచ్.